హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజైతే మా చెరువు దగ్గరికి వచ్చేసాను. చూడండి, ఇది మా చెరువుకి వెళ్ళే వంక. ఇది మా ఫుల్ ఎంత ఫోర్స్గా వాటర్ వస్తున్నది అంటే అంత ఫోర్స్గా వాటర్ వస్తున్నది. అలానే చూడండి, ఈ వాటర్ అని ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, చెరువులోకి ఎలా వెళ్తుందో చూపిస్తాను. ఇలానే ఇలా వెళ్ళారంటే పైకి అలా వస్తుంది. ఆ పై నుంచి కిందకి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇలా వెళ్తే చెరువుకి అలా వెళ్తాము. ఈ సైడ్ ఉన్నది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి మినిమం 15 కిలోమీటర్స్ నుంచి మా వంక అనేది వస్తున్నది. ఈ వాటర్ అనేది వస్తుంది 15 కిలోమీటర్స్ నుంచి. ఆ 15 కిలోమీటర్స్ వాటర్ ఇప్పుడు లోపలికి దిగుతున్నాం. ఇప్పుడు లోపలికి అనేది వచ్చేసాము. చూడండి, ఇప్పుడు వంక లోపల నడుచుకొని వెళ్తూ ఉండేది ప్లేస్ ఇది. తను ఇప్పుడు మాకు ఆపోజిట్ వచ్చే మనిషి ఎంత స్లోగా వస్తానంటే మేము ఎంత స్పీడ్గా వెళ్తాను అంటే చూడండి. ఎందుకంటే వాటర్ ఫ్లో అయ్యే సైడే మేము వెళ్తాను, అతను ఆపోజిట్గా వస్తాను. ఎందుకంటే అంత ఫోర్స్గా వాటర్ అనేది వస్తుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు సౌండ్ వినిపిస్తాను ఎలా ఉంటుంది అనేసి, అలానే చూస్తూ ఉండండి. వాటర్ ఎంత మోకాల వరకు వచ్చేసాయి, ఫుల్ మోకాల వరకు వచ్చేసాయి. ఇప్పుడు కొంచెం పైకి వచ్చాను కాబట్టి మీకు అలా కనబడుస్తుంది. మధ్యలో అయితే కొంచెం మోకాల వరకు వచ్చేసాయి. ఇక్కడ రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఆ రైట్ సైడ్ వెళ్తే ఇదనేసి చెరువు అనేది వస్తుంది ఈ సైడ్ కల్లా. కానీ అలా వెళ్ళొచ్చు, కానీ ఫుల్ కంపలు అన్నీ ఉన్నాయి. ఈ పక్కల లెఫ్ట్ సైడ్లో ఒక దారి ఉన్నది, చూపిస్తాను. ఆ సైడ్ వెళ్ళి మీకు చెరువు చూపిస్తాను. అలానే పైకి వెళ్ళేసి రైట్ సైడ్ తీసుకున్నారంటే చూపిస్తాను రండి. అలానే కొంచెం అదే చెరువు. ఇప్పుడు లోపలికి వెళ్తాను, చూపిస్తాను రండి మీకు. ఈడికే పోదా ఊరికే ఈడ్రా, ఈ గెని మీద ఏడు వరకు పోయేస్తుంది. ఈ గెని మీద పోదాంబా. ఇవంతా మొత్తం పొలాలే అండి. ఇవంతా మొత్తం పొలాలే. ఓవర్ఫ్లో అయిపోయి చెరువు కొంచెం ఓవర్ఫ్లో అయ్యి వాటర్ ఎక్కువైపోయి పొలాల్లోకి వచ్చేసింది మొత్తం. ఇవంతా పొలాలే. అక్కడ ఒక షెడ్ మాదిరి కనపడొస్తాను కదా, అది చూడండి. అది కొంచెం మళ్ళీ చూపిస్తాను కొంచెం క్లారిటీగా. ఎందుకంటే అక్కడ బావి అనేది ఒకటి బావి ఉన్నింది, మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు మొత్తం మునిగిపోయింది. అలానే చూస్తా ఉండండి. నేను అప్పుడే చెప్పాను కదా, వంక చూపించాను కదా, ఈ సైడ్ నుంచి ఆ వంక అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఆ లెఫ్ట్ సైడ్లో వచ్చి ఎండ్ అయిపోతుంది. ఆ నీళ్ళు అనేది మొత్తం చెరువులోకి వస్తుంది. ఈ సైడ్ అంతా మొత్తం చెరువులోకి వస్తుంది. మొత్తం అవంతా స్ప్రెడ్ వాటర్, మా చెరువు వాటర్ మొత్తం. అప్పుడు కాలంలో కృష్ణదేవరాయలు కట్టించిన చెరువు ఇది. అప్పుడు కాలంలో అది చూసారా, వల వేస్తాడు అతను. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో వేసేసి మార్నింగ్ ఒక 4-5 అంతా వచ్చేసి తీసుకొని వెళ్తారు. ఎందుకంటే ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి కదా, ఫ్రెష్ వాటర్కి చేపలు అనేది బాగా అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఆ టైంలో వేసేస్తారు. మార్నింగ్ 6-6:30కి అలా వచ్చేసి తీస్తారు. మొత్తం చేపల వ్యాపారం అంతా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అలానే చూస్తానండి. ఇవంతా పొలాలండి మొత్తం. ఇక్కడ నుంచి ఆ కొండ ఇంకా ఈ సైడ్ కల్లా వెళ్తే అదంతా రోడ్ వస్తుంది అక్కడ పైకి. అలా ఎందుకంటే కొంచెం అది కెమెరా అంత బాగాలేదు, రోడ్ వస్తుంది అక్కడ చూస్తున్నాం మీకు. ఏదో వెహికల్ వెళ్ళినట్టు మొత్తం రోడ్ అది మొత్తం. ఇంకోటి ఈ పక్క ఉండేది డ్యామ్ మాదిరిగా ఒకటి కనపడుస్తుంది. ఎందుకంటే చెరువు అనేది ఇంకా ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ ఫ్లో అయిపోయినప్పుడు అది తూమి అనేది తూమి పిలుస్తాము. అప్పుడు వాటర్ అనేది కింద నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడు కొంచెం వాటర్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే రోడ్డు మీద మొత్తం వాటర్ రాకుండా ఉండేదానికి. ఇవంతా కొండలే అండి, సూపర్గా ఉంటుంది లొకేషన్. ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడండి, ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము వచ్చేటప్పుడు అయితే సులభంగానే వచ్చేసాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము అడిగింది కష్టం అంటే, ఎందుకంటే ఒక 10 kgs ఆ పక్క కాలికి ఒక్కొక్క కాలికి కట్టుకొని నడుచుకొని పోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు వాటర్ సౌండ్ వినండి ఎలా వస్తుంది అనేసి. మిడిల్లో సైడ్లో రారా.
చేపలు ఏడ కాదు ఉండేది, ఆడికి పోవాలి. ఇది ఫస్ట్ టైం అండి నా ఛానల్లో లాంగ్ వీడియో పెట్టడం. ఫస్ట్ టైం ఇది నా ఛానల్లో. ఎలాగనో ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ టైం లాంగ్ వీడియో పెట్టడం కూడా. మీకు ఇది కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అనేది. ఇంకా కొత్త అన్నీ వదులుతుంటా. డైలీ వ్లాగ్స్ నాకు సంబంధించినవి, నేను చూసినట్టు మీకు అందరికి కూడా చూపిస్తూ ఉంటాను. మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారు నడుచుకొని. ఎంత స్లోగా వస్తున్నాయి అంత వస్తూ ఉన్నారు మా ఫ్రెండ్ అయితే. మీకు శక్తిపీఠం ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఒక 2 years బ్యాక్ ఫుల్గా మునిగిపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అనే అది చూడండి, అది శక్తిపీఠము. 2022 డిసెంబర్లో మా రాయల చెరువు అనేది మొత్తం మునిగిపోయింది. మొత్తం మునిగిపోయింది. మా ఊర్లలోకి ఇళ్ళల్లోకి అన్నిటికీ నీళ్ళు అనేది వచ్చేసింది. అప్పట్లలో కరెంట్ లేదు. మేము ఆ సైడ్ ఆ పక్కకి ఈ పక్కకి కనెక్షన్ లేదు, అసలు వెళ్ళేదానికి రావడానికి కనెక్షన్ లేదు. మళ్ళీ ఎలా వాటర్ అనేది తగ్గింది. ఇక్కడ చూడండి, మీ చేపలు పడుతూ ఉన్నారు. చిన్న పిల్లకాయలు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చేసి చేపలు పడుతూ ఉంటారు. చిన్న చేపలు అనేది పడుతూ ఉన్నాయి. గాలాలు తీసుకొని వచ్చి పడుతూ ఉన్నారు. మా ఫ్రెండ్స్ గుమ్మ వండకుండా వచ్చారు కదా, గుమ్మ వండకుండా వాళ్ళు టెంకాయలు కట్టేదాన్ని చూసాను. ఈ పక్కల టెంకాయలు కొడుతున్నాను చూడండి. ఈ పక్కల నేను వీడియో తీస్తాను అనేసి అంటే మా ఫ్రెండ్ దిగడు. వీడియో తీస్తాను అనేసి అంటే, వీడియో తీసామంటే రాయితో కొడతాను చూడు నువ్వే అనేసి వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను. వాళ్ళు వస్తారు ఫాలో వాళ్ళు అనేసి అంటే, ఇప్పుడు వీడియో తీస్తానంటే రాయి కొడతాను, రాయి ఎత్తుకొని కొడతానని వేసేస్తాను. రాయి వీడియో తీస్తానంటే వేయద్దు అనేసి అంటాడు వాడు. కానీ ట్రై చేశారు, 2-3 సార్లు ట్రై చేశారు, కానీ పడలేకపోయింది. అంతే ఫ్రెండ్స్, ఇది 7 వరకే వీడియో. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.